మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బోనాల ట్రోలింగ్ పై జాతి రత్నాలు నటి ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. హిందూ మహిళలతో కలిసి హైదరాబాద్ లో బోనం ఎత్తుకున్నారు ఫరియా. పోతురాజులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసినటువంటి బోనాన్ని కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో నటిపైన విపరీతంగా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. కాఫీర్ అంటూ ముస్లిం నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మతానికి మచ్చ తెస్తున్నారంటూ కూడా కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తాజా విమర్శలపైన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయింది ఫరియా. ట్రోలింగ్ చూసి గుక్క పెట్టి ఏడ్చేసింది సదరు నటి. ప్రతి దానిలోనూ ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూస్తానంటూ కూడా ఆమె వెల్లడించినటువంటి తీరు వైపు కనబడుతుంటే ప్రేమ, ఐక్యత, శాంతి కోసమే ప్రార్థిస్తున్నానంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. అల్లా అంటే అన్నిటికీ ఏకం చేసేటువంటి వెలుగంటూ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఫరియాకు మద్దతుగా కొంతమంది ఫ్యాన్స్ నిలవడం, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ కూడా సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత కీలకమైనటువంటి వేదికగా నిలుస్తుంది. ఇటీవల మనం చూసాం. దీనికి సంబంధించినటువంటి బోనాల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొనడం, ఆమె డాన్స్ చేసినటువంటి విధానం, బోనం ఎత్తుకున్నటువంటి విధానం, ఈ మొత్తం అంశాలపైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయితే మొదలైంది. దీనిపైన నెటిజన్లు ఆమె పైన చేసినటువంటి కామెంట్లతో తాజాగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నటువంటి తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైనటువంటి ఫరియా హైదరాబాద్ లో జరిగినటువంటి బోనాల వేడుకల్లో హిందూ మహిళలతో కలిసి బోనం ఎత్తుకున్నారు. పోతురాజులతో కలిసి నృత్యం చేస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. ఈ వేడుకలకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె పైన కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ సాంప్రదాయాలతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఫరియా పలుమార్లు వ్యక్తం కూడా చేశారు. బోనాలు హైదరాబాద్ సంస్కృతిలో చాలా కీలకమైనటువంటి పండుగ కావడం, వేడుకల్లో పాల్గొంటూ ఫరియా ఉత్సాహంగా కనిపించడం, హిందూ మహిళలతో కలిసి బోనం ఎత్తుకోవడం, పోతురాజులతో కలిసి నృత్యాలు చేయడం, మధ్యలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం, ఈ మొత్తం దృశ్యాలు పలువురు చాలా మందిని కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో రకమైనటువంటి చర్చ కూడా మొదలైంది. బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొనేటువంటి ఈ అంశం, ఈ విజువల్స్ పైన కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె యొక్క మతాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా చాలా కీలకమైనటువంటి ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆమె పైన మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి కామెంట్ మొత్తం ఒక మతానికి చెందినటువంటి ప్రజల అభిప్రాయంగా చూడడం సరికాదంటూ కూడా గుర్తించాలి. ఆన్లైన్ లో కొందరు వ్యాఖ్యలను మొత్తం సమాజానికి ఆపాదించడం లేదా వ్యక్తిగత ట్రోలింగ్ ఈ విధంగా ఆమె పైన చేయడం సరికాదంటూ కూడా ఆమె కన్నీళ్లతో స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరీ వైరల్ గా మారుతుంది. అయితే విమర్శలపైన ఫరియా ఒక భావోద్వేగమైనటువంటి వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాను ఎదుర్కొంటున్నటువంటి ఈ ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధిస్తుందని ఆమె చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి విజువల్ ను మనం చూస్తున్నాం. తన ఆధ్యాత్మిక ఆలోచన లేదా తన కుటుంబం యొక్క నేపథ్యం, ఈ మొత్తం గురించి కూడా ఆమె స్పందించడం జరిగింది. తనకు ఆధ్యాత్మికం అంటే చాలా ఇష్టమని, అందుకే ఒక రూపంలో పరిమితం కావడం కాదని, ప్రతి మనిషిలోనూ మంచితనాన్ని చూడాలని తాను విశ్వసిస్తానని ఆమె వివరణ ఇవ్వడం, ప్రేమ, శాంతి, ఐక్యత ఈ మొత్తం కూడా విలువలే తనకు ముఖ్యమంటూ కూడా ఆమె చెప్పినటువంటి ఈ అంశం చాలా మందిని కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఫరియా కుటుంబ నేపథ్యం కూడా భిన్నమైనటువంటి మత సాంప్రదాయాన్ని కలిగి కూడా ఉంది. గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి హిందూ కుటుంబంలో జన్మించిన తర్వాత ఇస్లాం స్వీకరించారని, లేదా తన తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ హిందూ ఆధ్యాత్మికత, ధ్యానం వంటి అంశాలపైన పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించేవారంటూ కూడా పలు వేదికలపైన ఆమె స్పందించినటువంటి అంశం కూడా మనం చూసాం. కానీ తన కుటుంబంలో భిన్నమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్న, చిన్నప్పటి నుంచి తనకు మంచితనం, దయ, మానవత్వం ఈ మొత్తం కూడా విలువలే నేర్పించాయంటూ ఆమె గతంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్నాయి. కానీ తాజా స్పందనలో ఒక అంశాన్ని మనం చూడాలి. ఫరియా తన ఆధ్యాత్మిక దృక్పథాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దేవుణ్ణి ఒకే రూపంలో ఎందుకు పరిమితం చేస్తున్నారు, ప్రతి మనిషిలోనూ ఆధ్యాత్మికతను చూడాలి అనేటువంటి తన భావనను ఆమె వీడియో ద్వారా వెల్లడిస్తున్నారు. తన ప్రార్థనలో ప్రేమ, ఐక్యత, శాంతి వీటి కోసం మాత్రమే ఉంటాయని చెప్తూనే దీంట్లో ప్రధానంగా అల్లా అనేటువంటి పదాన్ని కూడా తనకు అన్నిటికంటే ఏకం చేసేటువంటి ఒక భావన టైప్ వస్తుందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం. అంటే మతం కంటే మానవత్వం ముఖ్యమైనటువంటి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చినట్లుగానే కనపడుతుంది. కానీ భారతదేశం లౌకిక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దేశం. ఒక వ్యక్తి స్వేచ్ఛగా తనకి ఇచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఒక మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో మతపరమైనటువంటి స్వేచ్ఛ, సమానత్వాన్ని కల్పించింది భారత రాజ్యాంగం.
కానీ ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియాలో వేరే వ్యక్తుల పట్ల, వారి ప్రవర్తన పట్ల, వారు వ్యవహరించినటువంటి తీరు పట్ల ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా వారో ఒకరు చాలా కీలకంగా కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఫరియా స్పందనలో ప్రధానంగా కనిపించినటువంటి అంశం మానవత్వం మాత్రమే. తనకు చాలా ఇష్టమైనటువంటి మత విశ్వాసాలను గౌరవించడం, లేదా సొంత విశ్వాసాలను తాను వదులుకోవడానికి సిద్ధంగా ఉండడం, ఈ రెండు ప్రయత్నాలు ఆమె క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. భారతదేశం లాంటి విభిన్న సంస్కృతులు కలిగిన దేశంలో, విభిన్న మతాలు కలిగినటువంటి దేశంలో, విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి దేశంలో ఒక పండుగను అందరూ కలిసి జరుపుకోవడంలో ఒక సామాజిక ఐక్యత ఒక ప్రతీకగా చాలా స్పష్టంగా మనం చూస్తుంటాం. కానీ ఒక సాంప్రదాయాన్ని గౌరవించడం ఎంత ఇష్టమో, ఎంత కీలకమో, ఎదుటి వారి యొక్క సాంప్రదాయాలను కూడా గౌరవించడం అంతే కీలకం. మరి ఆ సాంప్రదాయాన్ని తప్పనిసరిగా స్వీకరించడం, ఈ రెండు కూడా ఒకే కీలకమైనటువంటి అంశంగానే మనం చూస్తాం. కానీ ఫరియాకు మద్దతుగా అనేక మంది అభిమానులు కూడా ఉన్నారు. ఆమె భావోద్వేగం తర్వాత స్పందించినటువంటి తీరు, ఈ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకరు ఆమెను తిడుతుంటే మరొకరు ఆమెతో పాటుగా సపోర్ట్ గా నిలిచేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒకరి పండుగలో పాల్గొనడానికి మతపరమైనటువంటి దాడికి కారణం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది ఆమెకు సపోర్ట్ చేసినటువంటి వారు చెప్తున్నారు. కానీ సాధారణంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి చిన్న చిన్న కామెంట్స్, ఇలాంటి డిబేట్స్ అన్ని సినీ పరిశ్రమకు చెందినటువంటి కొందరు ప్రముఖులు ఆమెకు కీలకమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశంలో మద్దతుగా ఉండడం, ఆమెపైనే కామెంట్ చేయడం, ఈ మొత్తం కూడా ఈ చర్చను మరింత ఎక్కువగా పెంచుతున్నాయి. చూడాలి దీనిపైన ఫరియా ఇచ్చినటువంటి ఈ వివరణ తర్వాతైనా దీనికి ఫుల్ స్టాప్ పడబోతుందా, లేదా ఇలాంటి కాంట్రవర్సీస్ తో మతపరమైనటువంటి స్వేచ్ఛ ఎక్కడుంది అనేటువంటి ఒక బలమైన ప్రశ్న చుట్టూ కూడా కొంత వాదన కనబడుతుంది. ఇంతకు మీరేమనుకుంటున్నారు? ఆమె పార్టిసిపేట్ చేసినటువంటి బోనాల పండుగ తర్వాత ఆమె పైన వచ్చినటువంటి కామెంట్స్, తాజాగా ఆమె ఇచ్చినటువంటి వివరాల పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. Muslim bro, do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. Whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies. It's everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something from everything, everywhere, all at once? Have a good day, all.